ఓకే, ఒకసారి బోర్డర్ నుంచి చూద్దాము. ఉన్న పిక్ కి మనం బోర్డర్ యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ బోర్డర్ ని పిక్ చేసుకొని ఇక్కడ నుంచి కలర్స్ అనేవి సెట్ చేసుకుంటాం అనమాట. ఫస్ట్ ఇది అప్లై అవ్వాలి అనుకుంటే మనకి ఇది ఎలా ఉండాలి, పిక్ బోర్డర్ సెట్ చేయాలి అంటే అది ఫిట్ లో ఉండాలి. ఫిట్ లో ఉన్నప్పుడే మనం బీజీ గానీ బోర్డర్ గానీ ఇవి అప్లై చేయగలుగుతాం అనమాట. సో ఇప్పుడు నేను బోర్డర్ పిక్ చేసుకుంటే కలర్స్ అనేవి ఇలా చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ విడ్త్ అనేది మనం ఎంత కావాలంటే అంత, జీరోలో పెట్టుకుంటే మైన్యూట్ గా థిక్నెస్ అనేది మనకు ఉంటది. అలా కాకుండా పెంచితే విడ్త్ పెరిగే కొద్దీ అక్కడ బోర్డర్ ఎక్కువగా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఈ ఒక్క పిక్కే మనకు కావాలి అనుకుంటే అప్లై అని జస్ట్ ఒక రైట్ క్లిక్ ఇస్తే సరిపోతుంది. అలా కాకుండా అన్ని ఫొటోస్ కి నేను ఇట్లాగే బోర్డర్ ఇస్తాను, ఇదే కలర్ కావాలి, ఇంకా నో చేంజెస్ ఇలాగే అనుకుంటే అప్లై టు ఆల్ అనేది పిక్ చేసుకోండి. ఓకేనా. అసలు ఇవేమి అప్లై చేయను నేను అనుకుంటే క్రాస్ మార్క్ పిక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్ బ్లర్. పిక్ మొత్తానికి అంటే బేసిక్ లో ఇలా ఉంటుంది, అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అయిపోయింది, కానీ ఫ్రంట్ లో పిక్ మాత్రం బాగుంది. నెక్స్ట్ హారిజాంటల్. హారిజాంటల్ గా బ్యాక్గ్రౌండ్ లో ఉన్న పిక్ అంతా మనకి బ్లర్ అయిపోయింది. ఇది వర్టికల్. గమనించండి, హారిజాంటల్ కి ఈ షేప్ లో బ్లర్ అవుతుంది, వర్టికల్ కి ఈ షేప్ లో. చూడండి ఒకసారి నేను హారిజాంటల్ పిక్ చేస్తాను. అదిగో చూడండి, ఇట్లా హారిజాంటల్ గా బ్లర్ అయింది. అది క్లోజింగ్ పొజిషన్ తీసుకునేది హారిజాంటల్ గా ఉంది. నెక్స్ట్ ఇది వర్టికల్ గా ఉంది. నెక్స్ట్ ఇది రేడియో యాక్టివ్, అంటే ఏదైనా స్పెసిఫిక్ ప్లేస్ లో, ఇప్పుడు అక్కడ పెడితే నేను ఆ పిక్ ఒకటి హైలైటింగ్ గా ఉంది, మిగతాదంతా బ్లర్ అయిపోయింది. అదే ఈ పొజిషన్ లో పెడితే ఈ పిక్. సో సమ్ స్పెసిఫిక్ ప్లేస్ లో మనం హైలైట్ చేయాలి, మిగతా అంతా బ్లర్ ఉండాలి అనుకుంటే ఈ రేడియో యాక్టివ్ ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. అండ్ ఈ బ్లర్ కూడా మనం పెంచడం తగ్గించడం చేయవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్ జూమ్. ఇది జూమ్ అవుట్, బ్యాక్ కి తీసుకుంటుంది. నెక్స్ట్ జూమింగ్, ఫ్రంట్ కి పెద్దగా జూమ్ చేస్తుంది. నెక్స్ట్ మూవ్ రైట్, ఫోటో మొత్తం రైట్ సైడ్ కి మూవ్ అయిపోతుంది. నెక్స్ట్ మూవ్ లెఫ్ట్, అండ్ నెక్స్ట్ వన్ మూవ్ డౌన్ అండ్ మూవ్ అప్. ఓకే, సేమ్ ఇవన్నీ కూడా మనం అన్ని ఫొటోస్కి అప్లై చేయాలనుకుంటే అప్లై టు ఆల్ అని పిక్ చేసుకుంటాము. ఓన్లీ మనం ప్రాక్టీస్ లో ఉన్నాం కాబట్టి ఎవ్రీ పిక్ కి ఏదైనా ఒక్కొక్కటి పిక్ చేసుకోండి, అప్పుడు మీకు ప్రాక్టీస్ అనేది పర్ఫెక్ట్ అవుతుంది అనమాట. సో జస్ట్ వన్ రైట్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఈ రైట్ క్లిక్ చేసేయండి, ఈ ఫోటోకి ఇంతవరకు మనం సెట్టింగ్ చేసుకుంది సరిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి యాడ్ చేయాలి అనుకుంటే ఇంకోటి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ మొసాయిక్. మొసాయిక్ లో 4 టైప్స్ ఉంటాయి. అవి ట్రయాంగిల్, హెక్సగాన్ అండ్ బ్లర్ అండ్ మొసాయిక్ అని. ఓకే, ఇక్కడ కింద మనకి సింబల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ సింబల్స్ ని యూజ్ చేసుకొని ఏ షేప్ లో మనకి మొసాయిక్ అనేది అప్లై కావాలి. వెనక బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళని నేను బ్లర్ తీసేస్తాను, మనకి క్లియర్ గా ఉంటది. చూడండి, మొసాయిక్ అప్లై చేశాను. అంటే ఇప్పుడు ఏ పార్ట్ వరకు మనకు మొసాయిక్ అప్లై అయింది, మనం పిక్ చేసుకోగానే ఇక్కడ సెంటర్ లో అది అప్లై అవుతుంది. ఓకేనా. ఇప్పుడు రెక్టాంగిల్ షేప్ లో, స్క్వేర్ షేప్ లో మనకు అప్లై అయింది. నెక్స్ట్ అలా కాకుండా నేను సర్కిల్ తీసుకోవాలి అనుకున్నాను అనుకోండి, ఈ సెకండ్ వన్ పిక్ చేసుకుంటాను. ఓకేనా. హెక్సగాన్ అండ్ ఇది ట్రయాంగిల్. హెక్సగాన్ అంటే 6 కార్నర్స్ ఉంటాయి కదా, ఇది ట్రయాంగిల్. సో వీటిల్లో మనకి ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్, అంటే అక్కడ ఉన్న ఫోటో ఉన్న దాన్ని బట్టి మనం పిక్ చేసుకుంటాము. సర్కిల్ గా కావాలి అంటే ఫేస్ వరకు మనం బ్లర్ యాడ్ చేయాలి అనుకుంటే సర్కిల్ పిక్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఏదైనా థింగ్ అక్కడ ఉన్నది స్క్వేర్ షేప్ లో ఉంది, ఆ రెక్టాంగిల్ షేప్ లో ఉంది, స్క్వేర్ ని రెక్టాంగిల్ గా కూడా కన్వర్ట్ చేయొచ్చు కదా, మనం ఎక్కువ డ్రాగ్ చేసే కొద్దీ రెక్టాంగిల్ గా అవుతుంది. ఆ ట్రయాంగిల్ షేప్ లో కావాలంటే అక్కడ షేప్స్ ని మనం పిక్ చేసుకుంటాం అన్నమాట. వాటి సైజ్ వచ్చేసరికి ఇక్కడ మనం ఇంక్రీజ్ చేసే కొద్దీ సైజ్ పెరుగుతుంది. సో ఇప్పుడు నేను ఒక ట్రయాంగిల్ గానీ హెక్సగాన్ గానీ ఏదో ఒకటి పిక్ చేసుకుంటాను. చూడండి, ఇది ట్రయాంగిల్ షేప్ లో అండ్ ఇది హెక్సగాన్. అంటే మేబీ మీరు ఇట్లా అనుకోవచ్చు, ఇక్కడ వచ్చే
ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నాకు మొసాయిక్ అనేది ట్రయాంగిల్ షేప్ లో రాదు, ఇట్లా ట్రయాంగిల్ లాగా రాదు, సర్కిల్ అంటే సర్కిల్ గా రాదు. ఇక్కడ మనం అప్లై చేసిన మొసాయిక్ అనేది అంటే బ్లర్ అనేది ఏదైతే ఉందో దాని లోపల హెక్సగాన్స్ ఉంటాయి అన్నమాట. చెక్స్ గా, సర్కిల్స్ గా, ఒకదానికి ఒక సర్కిల్ కి ఒక సర్కిల్, అండ్ ఇంకా ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్ కి ఇంకొక ట్రయాంగిల్ యాడ్ అయినట్టు ఇట్లా ఈ షేప్ లో ఉంటాయి అన్నమాట. ఓకేనా, చూడండి ఇక్కడ మీరు గమనించండి, నేను హెక్సగాన్ పిక్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ హెక్సగాన్ అన్ని కూడా మనకి సర్క్యులేట్ అవుతూ వాటికి అవే లింకప్ అయినాయి. నెక్స్ట్ ట్రయాంగిల్ పిక్ చేస్తున్నాను, చూడండి అవన్నీ ట్రయాంగిల్స్ గా. అంటే అక్కడ ఉన్న ఫోటో, బ్యాక్ ఉన్న ఫోటో మనకి ఒక్కొక్క షేప్ లో ఒక్కొక్కలాగా ఉంటది అనమాట. ఫ్రంట్ కనిపించేలాగా ఉంటుంది, కొన్ని చోట్ల అసలు కనిపించకుండా ఉంటుంది. హెక్సగాన్ లో కనిపించట్లేదు, గమనించండి. ట్రయాంగిల్ లో లైట్ గా కలర్ షేడ్ కనిపిస్తుంది. అండ్ ఇది మొసాయిక్, అండ్ ఇది బ్లర్ లో ఏమవుతుంది, అక్కడ ఏముందో తెలుస్తుంది కానీ లైట్ గా బ్లర్ ఉంది. ఇది ఫుల్ గా అప్లై చేస్తే అసలు ఏమీ ఉండదు. అదే హెక్సగాన్ తీసుకొని హెక్సగాన్ ఫుల్ గా అప్లై చేస్తే పెద్ద హెక్సగాన్స్ అయ్యాయి. సో బ్యాక్గ్రౌండ్ అసలు ఏమీ కనిపించట్లేదు. నెక్స్ట్ ట్రయాంగిల్స్, ఇక్కడ కూడా మనం సైజ్ అనేది ఇంక్రీజ్ చేయడం వల్ల పెద్ద ట్రయాంగిల్స్ వచ్చాయి, బాగుంది కదా ఇలా. నెక్స్ట్ మొసాయిక్, ఓకేనా, వీటిని అప్లై చేస్తాము. ఇక్కడ ఓకే బటన్ ఏమీ ఉండదు, మీకు ఏది కావాలంటే అది ఫస్ట్ పిక్ చేసుకోండి. నేను ట్రయాంగిల్ పిక్ చేశాను. ఇక్కడ క్రాస్ మార్క్ ఉంది కదా పైన, జస్ట్ ఈ క్రాస్ మార్క్ పిక్ చేసుకొని మనం బ్యాక్ వెళ్ళిపోవాలి. ఓకేనా, క్రాస్ మార్క్ పిక్ చేశాను. ఇక్కడ నాకు మొసాయిక్ అప్లై అయింది, ఇది మొసాయిక్ అన్నమాట. ఓకేనా, ఇక్కడ నుంచి నేను ఏ చేంజెస్ కావాలన్నా చేసుకోవచ్చు, దాని పొజిషన్ మార్చొచ్చు. ఎడ పట్టుకొని ఈ మొసాయిక్ ని సెలెక్ట్ చేసుకుంటున్నా, ఫస్ట్ ఫింగర్ తో సెలెక్ట్ అయింది కదా, బ్లూ కలర్ లో హైలైట్ అయింది. అండ్ పైన చూడండి మనకి ఇది యాక్టివేషన్ లో ఉంది అని చెప్పడానికి మనకి ఇక్కడ సర్కిల్ బాల్స్, అండ్ ఇది వద్దు అనుకుంటే క్రాస్ మార్క్ పిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ పట్టుకొని డ్రాగ్ చేస్తే రెక్టాంగిల్ లా కన్వర్ట్ అవుతుంది. ఇది కావాలంటే పైన పట్టుకొని లాగితే పైకి రెక్టాంగిల్ అవుతుంది అన్నమాట. సో మీకు ఎలా కావాలి అంటే అలా దాన్ని మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పొజిషన్ మూవ్ చేయాలి అంటే మధ్యలో పట్టుకోండి, హోల్డ్ చేసి పట్టుకొని జరపండి. ఓకేనా, ఎక్కడ మీరు బ్లర్ చేయాలనుకుంటే అక్కడ చేయవచ్చు. ఓకేనా, పర్టికులర్ గా ఒక ప్లేస్. నెక్స్ట్ నేను తగ్గించాలి అనుకుంటున్నా సైజు. ఈ కార్నర్స్ లో బాల్స్ ఉన్నాయి కదా, వైట్ కలర్ సర్కిల్ బాల్స్, వీటిని పట్టుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ ఇలా చేయవచ్చు. నెక్స్ట్ రెక్టాంగిల్ గా మార్చాలి. సో ఇలా పట్టుకొని ఇటువైపు డ్రాగ్ చేస్తే ఈ బాక్స్ అంతా మనకి విజిబుల్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఓకే, కింద పట్టుకొని లాగితే ఇట్లా. సేమ్ మళ్ళీ ఇది మనకు కావాలి అనుకుంటే ఇలా స్క్వేర్ చేసేసుకొని ఇట్లా కావాలంటే ఇలా జరుపుకోవచ్చు. ఓకేనా, ఏ ప్లేస్ కావాలంటే ఆ ప్లేస్ ని అట్లా మనం మూవ్ చేసుకోవచ్చు. ఇది ఈ కార్నర్సే పట్టుకొని డ్రాగ్ చేయాలా మేడం అంటే అవసరంలా, మనకి 2 ఫింగర్స్ ఉన్నాయి కదా, ఇండెక్స్ థంబ్ తోని వర్క్ అంతా చేసేయచ్చు. ఓకేనా, నేను ఇండెక్స్ ని పట్టుకొని రొటేట్ చేస్తున్నాను, ఈ ఇండెక్స్ థంబ్ సహాయంతోనే అంతా రొటేట్ చేస్తున్నాను ఇప్పుడు చేసేదంతా కూడా. ఓకే, ఇలా ఏ పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్ లో పిక్ చేసుకోండి. మీ పక్కన ఏదన్నా ఒకటి కనిపించకుండా హైడ్ చేయాలి అనుకుంటే ఆ వీడియోలో అక్కడ హైడ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అది సెలక్షన్ లో ఉన్నప్పుడు కింద మనకి స్ప్లిట్ అని, ఓకేనా, స్ప్లిట్, డిలీట్ అండ్ ఒపాసిటీ. ఇప్పుడు అక్కడ ఒపాసిటీని మీరు చేంజ్ చేయాలి అనుకుంటే చేంజ్ చేయొచ్చు, ఆ మొసాయిక్ ని డిలీట్ చేయాలంటే చేయొచ్చు. అండ్ మొసాయిక్ ఎట్లా, నేను అప్లై చేసిన మొసాయిక్ ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి ఉంది కదా, ప్లే హెడ్ ఎక్కడైతే ఉందో ఇక్కడ నుంచి మొసాయిక్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి అప్లై అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అప్లై అవుతుంది. అలా కాకుండా మీకు ఇటు కావాలి, అప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, దీన్ని పట్టుకొని ఇలా డ్రాగ్ చేయండి. ఎంత దూరం కావాలంటే అంత దూరం వీడియోలో పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ స్టార్టింగ్ లో కావాలి మీకు బ్లర్, మళ్ళీ ఇక్కడ వరకే కావాలి. ఓకేనా, ఇప్పుడు ప్లే హెడ్ ఎక్కడైతే ఉందో ఆ పొజిషన్ వరకు కావాలి, ఇక్కడ వరకు కావాలి, మళ్ళీ మధ్యలో వద్దు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వద్దు, మళ్ళీ ఇక్కడ నుంచి మొసాయిక్ అప్లై చేయాలి. అక్కడ ఆ పిక్స్ అలా ఉన్నాయి, మీరు
కనిపించకుండా హైడ్ చేయాలి అనుకున్న పిక్స్. సో అప్పుడు ఏం చేస్తారు అంటే ప్లే హెడ్ మీరు అవసరమైన పార్ట్ వరకు అక్కడ ఉంచి స్ప్లిట్ అనండి. కట్ అయిపోయింది కదా. సో మీకు ఎంతవరకు అవసరం లేదు, ఇంతవరకు అవసరం లేదు. సో అగైన్ దీన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ స్ప్లిట్ అనండి. ఈ మధ్యలో పార్ట్ అవసరం లేదు అనుకుంటే ఈ మధ్యలో పార్ట్ డిలీట్ చేయండి. కాదు నాకు ఎండింగ్ పార్ట్ అవసరం లేదు అనుకుంటే ఎండింగ్ తీసుకోండి. అంటే మన అవసరానికి తగ్గట్టే కదా మనం ఎప్పుడైనా స్ప్లిట్ చేయాలి. ఒకవేళ ఈ స్టార్టింగ్ పార్ట్ మీకు కావాలి అనుకోండి, యాక్చువల్గా ఇక్కడ మీరు స్ప్లిట్ చేయాల్సిన అవసరమే లేదు. నేను చెప్పిన క్వశ్చన్ ఏంటి, ఈ మధ్యలో పార్ట్ అవసరం లేకున్నప్పుడు ఏం చేస్తారు అని నేను ఫస్ట్ క్వశ్చన్ వేసాను. సో ఇప్పుడు మీరు దీని మీద ట్యాప్ చేసి డిలీట్ చేస్తారు. అలా కాకుండా ఈ ఎండింగ్ పార్ట్ డిలీట్ చేయాలి అనుకున్నారనుకోండి, అప్పుడు అసలు ఇక్కడ స్ప్లిట్ అవసరం లేదు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒకటే బిట్ ఉంచేసుకొని ఇక్కడ స్ప్లిట్ చేసేసి ఈ పార్ట్ వరకు మనం డిలీట్ చేసుకుంటాం. అంతేనా? ఈ పార్ట్ వరకు డిలీట్ చేస్తే చాలు, 2 స్ప్లిట్లు అవసరం లేదు. 7 నుంచి 7 దాకా ఒకటే ఉంచేసుకొని ఇక్కడ స్ప్లిట్ చేసి డిలీట్ చేసుకోండి. సో ఇప్పుడు నాకు మధ్యలో పార్టే కాబట్టి అవసరం లేని పార్ట్ మధ్యలో సెలెక్ట్ చేశాను, డిలీట్ అన్నాను. సో ఇప్పుడు నాకు మొసాయిక్ ఇక్కడ నుంచి అప్లై అయింది చూడండి, మధ్యలో లేదు, మళ్ళీ ఇక్కడ యాడ్ అయ్యింది. సో మీరు కావాల్సిన పొజిషన్స్ ని ఎక్కడైనా మూవ్ చేసుకోవచ్చు, ఎటైనా సరే. ఇక్కడ ఈ అబ్బాయి దగ్గర హైడ్ చేద్దాం అనుకుంటున్నారు, ఓన్లీ ఆ అబ్బాయినే చేయాలి, ఆ కూర్చున్న వాళ్ళు వద్దు అనుకుంటే ఇట్లా పక్కకు జరిపేసేయండి. ఓకేనా? ఇది కూడా ముందుకి వెనక్కి జరుపుకోవచ్చు. ఇక్కడ మనకు పిక్ ఏం లేదు కదా, ఇన్పుట్ టైటిల్ అనేది కదా ఇది. సో ఇక్కడ వరకు డ్రాగ్ చేసుకోండి. అండ్ వీటికి కూడా కీ ఫ్రేమ్స్ కావాలంటే ఇవ్వచ్చు. ఓకేనా? ఈ మొసాయిక్ మీద కీ ఫ్రేమ్ పిక్ చేశాను, నేను యాడ్ చేశాను. కీ ఫ్రేమ్ యాడ్ చేయగానే దీన్ని మూవ్ చేయాలి. సో మూవ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి అటు అబ్బాయి వైపు హైడ్ అవ్వాలి. అంటే వీడియోలో వేరే ప్లేస్ లో ఏదన్నా చేయాలి అనుకున్నప్పుడు ఇలా యూస్ చేసుకోండి. మళ్ళీ కీ ఫ్రేమ్ ఇచ్చి ఆ అబ్బాయి వైపుకి ఇట్లా మూవ్ చేసేసాను. సో ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ఓకే, మా సైకిల్ అలా మూవ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఆప్షన్, అది ఒపాసిటీ అంటే ఏంటి మేడం దాంట్లో? చెప్పలేదు. ఓకే, డిలీట్ అంటే డిలీట్ చేయడం, ఒపాసిటీ అంటే దాని థిక్నెస్ అన్నమాట. అవి ఎలా కనిపిస్తున్నాయి, ఇప్పుడు ట్రయాంగిల్ తీసుకున్నా కదా నేను, ఆ ట్రయాంగిల్ బాక్సెస్ ఫుల్ గా ఉన్నాయి. ఒపాసిటీ తగ్గించే కొద్దీ ట్రయాంగిల్ నెస్ అనేది పోతుంది అనమాట. వెనక బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది మీకు లైట్ గా. ఓకే, చూడండి ఆ పిల్లలు కనిపిస్తున్నారు మీరు తగ్గించే కొద్దీ. మనం పెట్టిన యూజ్ ఏంటబ్బా అక్కడ అంటే వాళ్ళు కనిపించకుండా ఉంటమే కదా. సో ఒపాసిటీ ఫుల్ గా ఉండాలి. ఓకే. నెక్స్ట్ మ్యాగ్నిఫైయర్. మ్యాగ్నిఫైయర్ అంటే భూతత్వం అన్నమాట. సో మీరు ఎక్కడైనా అది బాగా హైలైట్ చేయాలి నా వీడియోలో, ఆ ప్లేస్ లో అక్కడది బాగా కనిపించాలి అనుకున్నప్పుడు ఈ మ్యాగ్నిఫైయర్ యూజ్ చేసి చేయొచ్చు అనమాట. మ్యాగ్నిఫైయర్ లో రౌండ్ అని, అండ్ స్క్వేర్ 1, స్క్వేర్ 2, సైడ్ 1, సైడ్ 2 వస్తుంది. ఏంటండి స్లోగా వస్తుంది మ్యామ్ వాయిస్. అదా మిగతా వాళ్ళకి కూడా అలాగే ఉందా? నేను గట్టిగా లేదు మ్యామ్, బానే ఉంది మేడం. ఒకసారి ఫోన్ చెక్ చేయండి, వాల్యూమ్ ఏమైనా తగ్గుందేమో. ఓకేనా? ఈ రౌండ్ 1 లో రౌండ్ గా ఉంటుంది అనమాట. ఏదైనా హైలైట్ చేయాలి అనుకుంటే ఇక్కడ నేను ఏది ఫంక్షన్ ఏది చేసినా కూడా, ఇప్పుడు ఇక్కడ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ ని ఇప్పుడు నేను ఎటు కదిలిచ్చినా కదలదు ఇప్పుడు నేనున్న పొజిషన్ లో. ఎప్పుడైతే ఇక్కడ నేను క్రాస్ మార్క్ పిక్ చేసుకొని బయటికి వెళ్తానో, ఓకేనా, అంటే ఈ ప్యానెల్ నుంచి నేను బయటికి వెళ్ళిపోవాలి. మ్యాగ్నిఫైర్ అనే ప్యానెల్ నుండి బయటికి వెళ్తే అక్కడ నుంచి నేను ఎడిట్ చేసుకోగలను. మూమెంట్ ఇవ్వాలన్నా, పెద్దగా చేయాలి అనుకున్నా, చిన్నగా చేయాలి అనుకున్నా, ఓకేనా, ఏం చేయాలన్నా నేను బయటికి వెళ్ళినాకే చేస్తా. ఇక్కడ జస్ట్ నేను షేప్స్ ని సెలెక్ట్ చేసుకోవడం వరకే చేస్తా. స్క్వేర్ కావాలంటే స్క్వేర్. స్క్వేర్ 2 లో ఏంటి అంటే కార్నర్స్ స్క్వేర్ లాగా అవుతాయి. ఈ స్క్వేర్ 1 లోనేమో జస్ట్ కార్నర్స్ నార్మల్ స్క్వేర్ లాగే ఉంటాయి. ఈ కార్నర్స్ రౌండ్ షేప్ రావాలి అంటే స్క్వేర్ 2 పిక్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసరికి రాబిట్ షేప్స్ అన్నమాట. ఫేసెస్ కి ఒకటేమో వైట్, ఒకటేమో బ్లాక్. అండ్ వాళ్ళకి ఆ ఫేస్ వేరియేషన్ ఉంది చూడండి ఇక్కడ. సో వాటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఫన్నీగా, ఎక్కడైనా హైలైట్ చేసి చూపించడం కోసం అన్నమాట.
నెక్స్ట్ ఆ సర్కిల్ కి ఇప్పుడు వైట్ కలర్ ఉంది బోర్డర్ అనేది, ఓకేనా. ఇది వైట్ లో ఉంది, దానికి కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు మనం. చూడండి, నేను ఇది పిక్ చేస్తే ఈ కలర్ వస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు నేను ఎడిటింగ్ లో ఉన్నాను, ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా. ఓకే, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పిక్ చేసుకుందాం. అదిగో పిక్ చేశాను. అండ్ దాని థిక్నెస్ పెంచాలి అనుకుంటే బోర్డర్ యొక్క థిక్నెస్ ఇట్లా పెంచుకోవచ్చు. కింద బోర్డర్ అని ఉంది కదా మనకి, సో ఈ బోర్డర్ అండ్ జూమ్ అనే వాటిని యూజ్ చేసి ఆ సర్కిల్ బోర్డర్ ని పెంచుకోవచ్చు అనమాట. ఎంత కావాలంటే అంత. ఎప్పుడైనా మనం హైలైట్ చేసి చూపించాలి అనుకుంటే బోర్డర్ కలర్స్ లోనే ఉండాలి. అండ్ ఆ సర్కిల్ లోపల ఉన్న ఆ స్పెసిఫిక్ గా మనం చెప్పాలనుకుంటుంది ఏదైతే ఉందో దాన్ని జూమ్ చేయాలంటే ఈ జూమ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. ఓకేనా, అది ఒకళ్ళ ఫేస్ మీద పెట్టి హైలైట్ చేద్దాం. నెక్స్ట్ కలర్స్ మీకు ఇష్టం వచ్చిన ఏవైనా పిక్ చేసుకోవచ్చు ఆ సర్కిల్ కి. చూడండి, ఇది స్క్వేర్ 2, స్టైల్ 1 అండ్ స్టైల్ 2. ఇప్పుడు నేను బయటికి వెళ్ళిపోతున్నాను. ఈ సింబల్ ని ఎవరో ఒకళ్ళు ఫేస్ కు పెట్టేద్దాం. సో ఇప్పుడు నేను బయటకు వచ్చాను కదా, వచ్చాక ఎక్కడైతే మ్యాగ్నిఫైర్ ఉందో, మ్యాగ్నిఫైర్ సింబల్ మనకు తెలుసు, జూమ్ చేస్తున్నాను. చూడండి, కనిపించట్లే యాక్చువల్ గా మ్యాగ్నిఫైర్ నేను పెట్టిన ప్లేస్ లో. చూడండి, ఇది మ్యాగ్నిఫైర్ మనకి, ఇది కదా. ఇది ఇందాక నేను ఇచ్చిన మొసాయిక్ ఎలా ఉంటుంది, ఇట్లా చెక్స్ గా ఉంటది కదా. ఈ సింబల్ ని చూస్తే మీకు అర్థమైపోవాలి, ప్రాక్టీస్ గా చేస్తూ ఉంటే గుర్తుంటది. ఇది మొసాయిక్ సింబల్, ఇది మ్యాగ్నిఫైర్ సింబల్. సో ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఎక్కడైతే మ్యాగ్నిఫైర్ ఉందో దాన్ని ఫస్ట్ పిక్ చేసుకుంటాం. సెలెక్ట్ చేశాను, దాన్ని ఇంకొంచెం పెద్దగా పక్కకి డ్రాగ్ చేసుకుంటున్నాను, పెద్దగా కనిపించాలి అని. సో ఇప్పుడు ఆ మ్యాగ్నిఫైర్ ని ఒకళ్ళు ఫేస్ కి పెడతా. ఇక్కడ మేడం ని చూడండి, యాక్చువల్గా మేడం ఇలా ఉన్నారు, ఎంత చిన్నగా ఉంది. నేను మ్యాగ్నిఫైర్ పెట్టగానే ఆ ఫేస్ చూడండి ఎంత హైలైట్ అయింది. సో ఇది వాళ్ళని హైలైట్ చేసి చూపిస్తుంది అనమాట. ఇంకా పెద్దగా కావాలి అనుకుంటే సైజ్ పెంచుకోండి, తగ్గించాలి అనుకుంటే తగ్గించుకోవచ్చు. అండ్ కీ ఫ్రేమ్ యాడ్ చేసి పౌచ్ కూడా ఇవ్వచ్చు. కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసినప్పుడు ఈ పొజిషన్ లోనే ఉంచాను. నెక్స్ట్ ఇక్కడ కీ ఫ్రేమ్ ఇచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకొకటి మేడం దగ్గరకు వచ్చేసాను. ఓకేనా, ఇక్కడ మళ్ళీ కర్వ్ యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇది పిక్ చేసా, ఓకే అన్నాను ఆ కర్వ్. నెక్స్ట్ మళ్ళీ కీ ఫ్రేమ్ ఇచ్చి ఈ మేడం దగ్గర నుంచి ఈవిడ దగ్గరికి తీసుకొచ్చి ఇప్పుడు నెక్స్ట్ కర్వ్ కూడా యాడ్ చేస్తాను. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను అంటే నేను మళ్ళీ కర్వ్ ఇవ్వాలి. ఓకే, ఓకే అన్నాను రైట్ క్లిక్ చేసి. ఇప్పుడు ప్లే చేద్దాం చాలా ఫాస్ట్ గా, ఎందుకంటే నేను వీడియో చిన్నదాన్ని అలా యూజ్ చేశాను కాబట్టి. ఓకేనా, అంటే మనం కొంచెం డిస్టెన్స్ ఎక్కువ మెయింటైన్ చేసి ఇక్కడ నేను కీ ఫ్రేమ్స్ దూరంగా ఇస్తే స్లోగా వచ్చేది. నేను ఫాస్ట్ గా, అంటే ఇక్కడ స్పేస్ లేదు కదా మనకి, సో అందుకని ఇట్లా 2 ఫింగర్స్ తో జూమ్ చేసినాక ఇచ్చా. అందుకని జూమ్ అవుట్ చేసినాక అది చాలా తక్కువ స్పేస్ అన్నమాట, అందుకని ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ ఫార్వర్డ్ సింబల్ మ్యాగ్నిఫైర్ తర్వాత. అర్థమైందా మ్యాగ్నిఫైర్ మొసాయిక్? ఇంకేదైనా డౌట్ ఉందా? అర్థమైంది. నెక్స్ట్ ఫార్వర్డ్ సింబల్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఆల్రెడీ మనం ఇక్కడ వీడియోస్ ఫొటోస్ కొన్ని తీసుకొని ఉన్నాం ట్రాక్ లో. అనోటేషన్ కోసం వెళ్తే బ్యాక్కి వెళ్ళిపోయింది. సో ఇది ట్రాక్ నాకు, అంటే ఇక్కడ వీడియోస్ ఫొటోస్ తీసుకొని ఉన్నాను. ఈ ఫోటోని ఈ ప్లేస్ నుంచి రిమూవ్ చేసేసి పైకి నేను ఫార్వర్డ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు ఎండింగ్ లో ఉన్న ఫార్వర్డ్ సింబల్ యూజ్ చేస్తాం అనమాట మనం.
ఓకేనా. ఇక్కడ ఇన్సర్ట్, ఇది ఇన్సర్ట్ పొజిషన్. ఇన్సర్ట్ లోకి మనం ఇక్కడ పిక్ చేసుకొని ఫొటోస్ తీసుకోవచ్చు. అలా కాకుండా ఆల్రెడీ కింద మనం ఆల్రెడీ టైం లైన్ లో ఉంచిన ఫొటోస్ ని ఆర్ వీడియోస్ ని ఏదైనా నేను ఇన్సర్ట్ లోకి పంపించాలి, నాకు ఇప్పుడు అవసరం, ఇక్కడది ఎగ్జాక్ట్ గా పంపించాలి అంటే వీడియో మధ్యలో కట్ చేసుకొని ఉంచుకున్నారు అనుకోండి, మీరు స్ప్లిట్ చేసి ఆ ఫోటోని పైన పెట్టాలి అనుకున్నారు, ఆ టైంలో ఏం చేస్తారు, కింద ఫార్వర్డ్ సింబల్ ఉంది కదా, ఈ ఎండింగ్ లో ఉన్న ఫార్వర్డ్ యూజ్ చేసి ఇది సెకండ్ వన్ పంపిస్తున్నాను నేను పైకి. చిన్నగా చేస్తున్నాము ఫస్ట్. ఎప్పుడైనా డబల్ ట్యాప్ చేసి దాని సైజు తగ్గించవచ్చు అనమాట మనం. సో ఇప్పుడు నేను ఫార్వర్డ్ అనగానే ఏం జరుగుతుందో చూడండి. యాక్చువల్ గా ఇక్కడ మనకి ఎన్ని ఫొటోస్ ఉన్నాయి, ఈ అమ్మాయిది ఇదొకటి 2 ఉన్నాయి. ఇప్పుడు ఫైనల్ గా ఇది ఒక్కటే మిగులుతుంది, ఇది పైకి వెళ్ళి యాడ్ అవుతుంది. ఫార్వర్డ్ అని చూడండి, ఇక్కడ కింద లేదు, పైన చూడండి ఎక్కడ ఉందో, నేను జూమ్ చేసి చూపిస్తా. ఏంటి కదలట్లేదు, సరే ఇది పిక్ చేస్తున్నా చూడండి, పైన ఫింగర్ తో ఇలా ముందుకు తీసుకొచ్చేసి ఆ అమ్మాయి ఫార్వర్డ్ అయింది. అంటే సేమ్ ఇక్కడ ఏ పొజిషన్ లో ఉందో ఆ పొజిషన్ తో ఫార్వర్డ్ అయింది. మనం ఆ అమ్మాయిని ముందుకు జరుపుకోవాలన్నా వెనక్కి జరుపుకోవాలన్నా డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి ప్లే చేస్తాను. ఫస్ట్ ఈ ఫోటో కనిపిస్తుంది, దీనిపైన ఆ ఫోటో యాడ్ అవుతుంది. ఇట్లా ఒక ఫోటో మీద ఇంకొక ఫోటోని రన్ చేయాలి, ఆ వీడియోని ఒక వీడియో మీద ఇంకొకటి రన్ చేయాలి అనుకుంటే ఇన్సర్ట్ పొజిషన్ లోకి కింద ఉన్న ఫొటోస్ ని కానీ వీడియోస్ ని కానీ పైకి ఫార్వర్డ్ చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్. ఓకేనా. ఇంతవరకు ఫోటోకి రిలేటెడ్ ఆప్షన్స్ అయిపోయాయి మనకి. నెక్స్ట్ ఇది వీడియోనా కాదు కదా, వీడియో తీసుకొస్తాను. ఇదిగోండి మన పోస్టర్, ఇది వీడియో కూడా తీస్తాం. సో ఇదే అండి ఎన్షార్ట్ది, రేపు మీకు పబ్లిష్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది ఫోటోనే కదా. నెక్స్ట్ ఇది వీడియో. ఈ వీడియోని ఇక్కడ మనకున్న ఆప్షన్స్ చూద్దాం. స్పీడ్ ఆల్రెడీ తెలుసుకున్నాము, వాల్యూమ్ తెలుసుకున్నాము. ఎప్పుడైనా వాల్యూమ్ తర్వాత స్పీడ్ ని అదే ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్స్ ఎప్పుడు ఇస్తాం మనం, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పొజిషన్స్ లో మ్యూజిక్ అనేది స్లో టు హై అవడానికి, హై నుంచి స్లోగా రావడానికి ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్స్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ క్రాప్. ఈ క్రాప్ వీడియోలో ఏదైనా అవసరం లేదు అనుకుంటే అటు ఇటు మనం రెడ్యూస్ చేద్దాము అనుకుంటే ఇక్కడ రెడ్యూస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, అంటే రేషియో స్టిక్ చేసుకోవడానికి. నెక్స్ట్ రొటేట్, మిర్రర్, ఫ్లిప్, ఇవన్నీ మనం చేసేసాము. నెక్స్ట్ జూమ్ తర్వాత ఎక్స్ట్రాక్ట్ ఆడియో. ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఇది ప్లే చేస్తాను నేను, వినండి వీడియో. హాయ్ సంగీత, నేను బానే ఉన్నాను. అరే నాకు పర్సనల్ గా పంపించారా, నేను అందరికి పెట్టేసేసాను. సంగీత గారు నిన్న చెప్పారు కదా క్లాస్ లో, శ్రీ గారు ఫ్రెండ్ అని, వాళ్ళిద్దరు కన్వర్ట్ చేసినది. అయితే లాస్ట్ చెప్పండి. ఇది క్యాన్వాలో చేశారు కదా? అవును అవును, అదే క్యాన్వాలో లాగంటే శ్రీ గారు అక్కడ చేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుని కన్వర్జేషన్ నాకు పంపించినట్టున్నారు. నేను అది ఇక్కడ పెట్టాను. హాయ్ సంగీత, నేను బానే ఉన్నాను. నువ్వు ఎలాగో ఉన్నావు? నువ్వు బుద్ధిగా వీడియో ఎడిటింగ్ క్లాసెస్ అండ్ హోంవర్క్ బుద్ధిగా చెయ్యి, సరేనా? తను చాలా బాగా చేస్తారు శ్రీ గారు. నిన్న మాట్లాడాను సంగీత గారు ఇలా చెప్పారు అని, అందుకని వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది నాకు పంపించినట్టున్నారు. ఈ వాయిస్ శ్రీ గారిదే, కానీ అక్కడ పిక్ మాత్రం త్రూ ఏఐ తీసుకొని క్యాన్వాలో చేశారు. ఇప్పుడు ఆ ఓన్లీ వాయిస్ ని నేను వీడియో నుంచి తీసి బయట ఆడియోగా కన్వర్ట్ చేయాలి. ఓకేనా. ఇది వీడియో కదా మనకి, ఇక్కడ ఇది వీడియో రన్ అవుతుంది, బట్ ఈ వీడియోలో ఉన్న ఆడియోని నేను ఇక్కడికి తీసుకొస్తాను. ఇప్పుడు సపరేట్ చేస్తా వీడియోని ఆడియోని, ఎలాగో చూడండి.
ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంది కదా, దాన్ని పిక్ చేశాను. వెంటనే ఇందులో ఉన్న ఆడియో పైకి మనకి మారిపోయింది. ఇప్పుడు నేను ఆ వాయిస్ ని ముందుకు జరుపుతున్నాను, చూడండి. కానీ ఈ వీడియోలో అయితే ఏమి ఉండదు, ఇంకా నథింగ్ అన్నమాట. ఆడియో ఎక్స్ట్రాక్ట్ అయిపోయి పైన యాడ్ అయిపోయింది. హాయ్ సంగీత, నేను బానే ఉన్నాను. నువ్వు ఎలాగో ఉన్నావు? నువ్వు బుద్ధిగా వీడియో ఎడిటింగ్ క్లాసెస్ అండ్ హోంవర్క్ బుద్ధిగా చెయ్యి, సరేనా? ఇప్పుడు ఈ వీడియో ప్లేస్ లో నేను ఇంకొక వీడియో తీసుకొచ్చి పెడతాను, బట్ దానికి ఆ వాయిస్ వినిపిస్తుంది కింద టిక్ మారినా కూడా. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు దీన్ని తీసుకున్నాను, పైన మనకి రీప్లేస్ అనే ఆప్షన్ వచ్చింది కదా, ఇక్కడ ఇది ఈ రీప్లేస్ పిక్ చేసి నేను వేరే వీడియోని ఇక్కడే తీసుకొస్తున్నాను. ఇప్పుడు నేను జ్యువెలరీ పిక్ చేసుకుంటున్నాను. ఓకే, చూడండి ఆడియో అదే ఉంది, వీడియో మాత్రం లేదు కింద. యాక్చువల్గా తను ఏఐలో చేసింది. హాయ్ సంగీత, నేను బానే ఉన్నాను. నువ్వు ఎలాగో ఉన్నావు? నువ్వు బుద్ధిగా వీడియో ఎడిటింగ్ క్లాసెస్ అండ్ హోంవర్క్ బుద్ధిగా చెయ్యి, సరేనా? ఓకేనా? అట్లా మనం ఆడియోని సపరేట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఏదైనా సరే ఒక వీడియో చేశారు, అందులో వాయిస్ ని ఒక్కటి సపరేట్ చేసి తీసుకుందాము, నాకు వీడియో వేరే పెట్టుకుందాము అనుకున్నప్పుడు ఇట్లా ఆడియోని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మనం సపరేట్ గా వాడుకోవచ్చు అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ నేను అండూ చేస్తున్నాను, సేమ్ ఆ వీడియో తీసుకొని, అంటే ఆప్షన్స్ పోయినాయి అన్నమాట. ఇప్పుడు నేను ఆ ఆడియోని సపరేట్ కాకుండా మళ్ళీ అందులోకి యాడ్ చేయాలి అనుకుంటే రీస్టోర్ ఆడియో అని ఉంది, చూడండి కింద. ఓకేనా? రీస్టోర్ ఆడియో ఇది పిక్ చేసుకొని, ఇది పిక్ చేయగానే ఈ ఆడియో వచ్చి మళ్ళీ ఇందులో జాయిన్ అయిపోతుంది అన్నమాట. ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. ఏం చేసింది? హాయ్ సంగీత, నేను బానే. ఇప్పుడు చూడండి, పైన ఉంది, రీస్టోర్ చేసుకుంది, ఈ వీడియోలోకి వచ్చింది, ప్లస్ పైన ఉంది. సో రెండు కలిపి మనకి ఎకో వినిపిస్తుంది. ఇందులోనూ ఉంది వాయిస్, ఇందులోనూ ఉంది. హాయ్ సంగీత, నేను బానే ఉన్నాను. నువ్వు ఎలాగో ఉన్నావు? నువ్వు బుద్ధిగా వీడియో ఇది ఇంకా బాగుంది కదా. నెక్స్ట్ క్యాప్షన్స్. ఈ వీడియోలో తను మాట్లాడేది ఆ వాయిస్ మనకి క్యాప్షన్స్ గా రావాలి. కింద ఇక్కడ నాకు లెటర్స్ గా పడుతూ ఉండాలి, మనం అతను మాట్లాడుతూ ఉన్నది చూస్తూ ఉంటాం కదా. సిసి అంటే సబ్ టైటిల్స్ లాగా. ఆ క్యాప్షన్స్ పడాలి అనుకుంటే ఇక్కడ ఆటోమేటిక్ గా ఎలా జనరేట్ చేస్తాము అంటే ఆటో క్యాప్షన్స్ అనే ఆప్షన్ ఉంది, చూడండి కింద. ఈ ఆటో క్యాప్షన్స్ ని పిక్ చేస్తే అనోటేషన్ రావు. ఈ ఆటో క్యాప్షన్స్ అనేది పిక్ చేయగానే, తెలుగు ఒక్కటి లేదు ఇందులో, అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. మీరు ఇంగ్లీషో హిందీయో చేసుకుంటానంటే చేయొచ్చు, తెలుగు మాత్రం లేదు. ఓకేనా? ఆటో క్యాప్షన్స్ పిక్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ కన్వర్జేషన్ మోడ్ ఎలా చేస్తారు అనేది, బేసా క్లౌడ్ లోనా అని ఇక్కడ అడుగుతుంది. ఏదో ఒకటి పిక్ చేసుకోండి. నెక్స్ట్ లాంగ్వేజ్ చూడండి, ఇంగ్లీష్, హిందీ. ఆటో డిటెక్షన్ అంటే ఎక్కడెక్కడ ఇంగ్లీష్ ఉంటే అక్కడ తీసుకుంటుంది అనమాట. ఓకేనా? అక్కడ అవసరమైన చోట. తెలుగు లేదు ఇందులో. రష్యన్, జర్మన్, ఫ్రెంచ్ అన్నీ ఉన్నాయి, తమిళ్. మనది ఒక్కటే లేదు. ఎప్పుడు యాడ్ అవుతుందో మరి, వీళ్ళకి మనం అవసరం లేదేమో. ఓకే, ఇందులో ఇంగ్లీషో హిందీయో ఏదో ఒకటి పిక్ చేసుకోండి. హాయ్ అని మాట్లాడింది కదా, అవి వస్తాయి మేబీ. ట్రాన్స్లేట్ టు ఇంగ్లీష్, కన్వర్ట్ అనండి, ఇది ఆన్ లో పెట్టుకోండి. ఆటోమేటిక్ గా వర్డ్స్ అదే ఫైండ్ చేస్తుంది. ఇంతకుముందు ఊరికే అయింది, ఇప్పుడు ప్రోకి వచ్చేసారు వీళ్ళు కూడా. సో ఇప్పుడు నేను చేయాలంటే ప్రో కట్టాలంట. నేను లాస్ట్ క్లాస్ కాదు, బిఫోర్ క్లాస్ లో చెప్పినప్పుడు ఇది ప్రో కాదు, నార్మల్ గానే చెప్పేశాను. కన్వర్ట్ అయినాయి కూడా అప్పుడు. ఓకేనా? మంత్ కి చేంజ్ అయిపోతుంది ఇందులో ఆప్షన్స్. ఓకే, ఇప్పుడు ప్రో తీసుకుంటే అది కన్వర్జేషన్ వస్తుందంట. సో మనకు అవసరం లేదు. మీరు ప్రో తీసుకొని అవి చేయాల్సిన అవసరం అయితే లేదు. మనం ఫర్దర్ గా వేరే యాప్స్ గురించి తెలుసుకుంటాం కాబట్టి ఈజీగా అక్కడ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ ఇందులో వీడియోకి రిలేటెడ్ మనం చెప్పనే ఆప్షన్స్ చూస్తున్నాము. మొసైక్, మ్యాగ్నిఫైయర్ అండ్ రివర్స్. ఇప్పుడు ఈ వీడియోని నేను రివర్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెహందీ వేస్తున్నారు సిరాజ్ గారు,
అయితే మొత్తం ఫినిష్ అయిపోయింది. తను ఫినిష్ అయిపోయిన దాన్ని మళ్ళీ రివర్స్ లో పెట్టినట్టుగా చేయాలి. నార్మల్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అందరం తీస్తాము. ఎండింగ్ నుంచి స్టార్టింగ్ కి రావాలి కదా, అది ఫన్నీగా ఉంటది చూడడానికి, అంటే యాంగ్జైటీగా కూడా ఉంటది. సో అలాంటప్పుడు ఏం చేస్తాము, ఈ రివర్స్ అనే బటన్ ని పిక్ చేసుకుంటే 100% అయిపోయింది అంటే ఈ వీడియో అంతా రివర్స్ లాస్ట్ నుంచి ఫస్ట్ కి వస్తుంది అన్నమాట. హాయ్ సంగీత, నేను బానే ఉన్నాను. నువ్వు ఎలాగో ఉన్నావు? నువ్వు వాయిస్ ఎందుకు మారలేదు అంటే వాయిస్ కూడా ఉల్టా అయింది. ఇది డిలీట్ చేస్తున్నాను చూడండి. వాయిస్ కూడా ఉల్టా వస్తుంది. సో మీరు అట్లా ఒకవేళ చేయాలి రివర్స్ వీడియో అనుకుంటే ఇక్కడ వాయిస్ ని 0% పెట్టుకొని అక్కడ ఏదైనా మ్యూజిక్ యాడ్ చేసుకోండి పైన. ఓకేనా? ఇక్కడ వాయిస్ కింద కింద అది వీడియో ఆఫ్ అయిపోయింది కదా మ్యామ్. రివర్స్ అనేసరికి అచ్చా, కానీ ప్లే అవుతుంది. అది రివర్స్ అయిందని చెప్పడానికి అట్లా కనిపిస్తుంది మనకి. ఏం తీసుకోను, ఒక వీడియో తీసుకొస్తాను అంటే இப்போ நீங்க பாக்குற பட்டர்ஃப்ளை புட்டாஸ் மெட்டீரியல்ல தான் நான் குர்த்தி ஸ்டிச் பண்ணி வியர் பண்ணிருக்கேன். சேம் பட்டர்ஃப்ளை பேட்டர்ன்ல இன்னும் 5 கலர்ஸ் அவைலபிளா இருக்கு. நீங்க எந்த கலர் சூஸ் பண்ணாலுமே ஃபுல்லி ஸ்டிச்டு ட்ரெஸ் தான் உங்களுக்கு டெலிவர் ஆகும். இதுல நீங்க ஃபேமிலி காம்போ, ஒன்லி உமன், மாம் அண்ட் பேபி எப்படி வேணாலுமே எடுத்துக்கலாம். బాగుంది మెటీరియల్ చూడడానికి. ఓకే, ఇప్పుడు రివర్స్ చేస్తున్నాను దీన్ని. ఇప్పుడు లాస్ట్ ఆ అమ్మాయి ఆ దుప్పట్టా అక్కడ కింద పెట్టేసిన దగ్గర నుంచి రావాలి మనకి. ఇందాక పైనుంచి కింద కనింది కదా హ్యాండ్ ని, ఇప్పుడు కింద నుంచి పైకి అంటుంది. అర్థమైందా రివర్స్ అయిందని? ఇప్పుడు రివర్స్ నుంచి లాస్ట్ నుంచి ప్లే చేస్తాను, మూవ్ చేస్తున్నా చూడండి. అది అలా చూపించిందా? పైనుంచి కిందకి అంటుంది. సో మనం రివర్స్ చేసాం కాబట్టి ఆ అమ్మాయి ఉల్టాలో ఇక్కడ కింద నుంచి, మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినప్పుడు కింద నుంచి హ్యాండ్ ని పైకి మూవ్ చేసింది. వాయిస్ అంతా కూడా మీకు ఏమైనా వినిపిస్తుందా? వాయిస్ వినిపించట్లేదు. ఆటోమేటిక్ గా అది తీసేసినట్టుంది వాయిస్ ని. నేను నార్మల్ గా వేరే యాప్ లో చేసినప్పుడు రివర్స్ చేస్తే ఆ మాటలన్నీ గజిబిజ్ గా, అంటే ఉల్టాగా ముందు వెనక్కి ముందుకు అట్లా వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ ఫ్రీజ్. ఈ ఫ్రీజ్ ఏం చేస్తుంది అంటే రివర్స్ ని మళ్ళీ రివర్స్ చేస్తున్నాను. ఒక ఫోటో తీద్దాము ఒక చోట. ఈ అమ్మాయిని నేను చిన్నగా జూమ్ చేసేస్తున్నా. తన పిక్ ని నేను తీసుకోవాలి అనుకుంటున్నా. ఇప్పుడు ఈ వీడియోలో నాకు ఆ అమ్మాయి ఒక చోట నచ్చింది, అంటే డ్రెస్ ఇలా పట్టుకున్నప్పుడు, లేకపోతే అంటే పర్సనల్ గా తన ఫొటోస్ థంబ్నెయిల్ లో పెట్టుకోవడానికి నా దగ్గర ఏమీ లేవు. సో వీడియోలో ఉన్నదాన్ని ఒకటి నేను క్యాప్చర్ చేసుకోవాలి. సరేనా? వీడియోలో ఉన్న ఫోటోని తీయాలి. நான் குர்த்தி ஸ்டிச் பண்ணி வியர் பண்ணிருக்கேன். சேம் பட்டர்ஃப்ளை பேட்டர்ன்ல இன்னும் 5 கலர்ஸ் அவைலபிளா இருக்கு. நீங்க எந்த கலர் சூஸ் பண்ணாலுமே ஃபுல்லி ஸ்டிச்டு ட்ரெஸ் தான் உங்களுக்கு டெலிவர் ஆகும். இதுல நீங்க ஃபேமிலி காம்போ, ஒன்லி உமன், மாம் அண்ட் பேபி எப்படி வேணாலுமே எடுத்துக்கலாம். ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయిని నేను మధ్యలో ఒక చోట ఫోటో తీసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? ఇట్లా ఎడిటింగ్ లో ఉన్నప్పుడు ఎక్కడైతే ఫోటో కావాలి అనుకుంటున్నామో ఆ ప్లేస్ లో ప్లే హెడ్ ని పెట్టండి. ఈ ప్లే హెడ్ మీకు కావాల్సిన పొజిషన్ లో ఉండేలా చూసుకోండి. ఆ ప్లేస్ లో మీకు అమ్మాయి నచ్చింది. సో ఇప్పుడు మీరు కింద చూడండి, ఈ ఆప్షన్స్ మూవ్ చేస్తున్నాను. ఫ్రీజ్ అని ఉంది కదా, ఈ ఫ్రీజ్ అని తీగానే ఫోటో వచ్చింది మీకు. ఆ ఫోటో మీకు అక్కడ యాడ్ అయ్యింది వీడియో పక్కన.
చూడండి ఇది. இப்போ நீங்க பாக்குற பட்டர்ஃப்ளை புட்டாஸ் மெட்டீரியல்ல தான் நான் குர்த்தி ஸ்டிச் பண்ணி வியர் பண்ணிருக்கேன். சேம் பட்டர்ஃப்ளை பேட்டர்ன்ல இன்னும் 5 కలర్స్ ఓకేనా. నేను మధ్యలో తన ఫోటో తీసాను కాబట్టి మధ్యలోనే యాడ్ అయింది. ఓకే ఓకేనా. ఇప్పుడు అమ్మాయిని నేను చిన్నగా చేస్తున్నాను చూడండి. ఎగ్జాక్ట్ గా మనం తీసుకున్న ఫోటో అదే కదా. ఇప్పుడు నేను దాన్ని ఏం చేయొచ్చు, ఫార్వర్డ్ చేసి పైన యాడ్ చేసుకోవచ్చు. అమ్మాయి ఫోటో పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వీడియో మొత్తం ఒకేలాగా రన్ అవుతుంది. సో ఈ ఫోటోని నేను స్టార్టింగ్ లో ఎక్కడన్నా యూజ్ చేసుకోవాలి అంటే స్టార్టింగ్ అమ్మాయిని చూపించడం కోసం వీడియో స్టార్ట్ అయ్యేటప్పుడు సో ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి. இப்போ நீங்க பாக்குற பட்டர்ஃப்ளை புட்டாஸ் மெட்டீரியல்ல தான் நான் குர்த்தி ஸ்டிச் பண்ணி வியர் பண்ணிருக்கேன். சேம் பட்டர்ஃப்ளை பேட்டர்ன்ல இன்னும் 5 కలర్స్ అవైలబుల్ இருக்கு. நீங்க எந்த கலர் చూస్ பண்ணாலுமே ఫుల్లీ స్టిచ్ అనేది మనకి ఎక్కడ ఆగలేదు. ఇందాక ఏమైంది, నేను ఫ్రీజ్ చేశాను కాబట్టి ఆ ప్లేస్ లో అమ్మాయి ఫోటో వచ్చి వీడియోని 2 పార్ట్స్ చేసింది. ఇప్పుడు వీడియో అనేది నార్మల్ ఫ్లోనే వెళ్ళిపోతుంది. ఆ ఫోటోని తీసుకెళ్ళి నేను స్టార్టింగ్ లో పెట్టాను. ఆ అమ్మాయితో మనకు వీడియో అనేది స్టార్ట్ అయ్యి మిగతా వీడియో అనేది రన్ అయింది అన్నమాట. అట్లా వీడియో మధ్యలో మనకు ఫొటోస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ నేను ఎన్ని ఫోటోలు తీసేదాన్నో ఎన్ని చేసేదాన్నో ఎంత ఓకే అవసరం అవుతూ ఉంటాయి మనకి. ఎక్కడైనా సరే ఒక చోట ఏదన్నా తప్పు జరిగితే వీడియో మధ్యలో దాన్ని కవర్ చేయడానికి కూడా ఫొటోస్ అవసరం అవుతాయి మనకి. ఓకే దాన్ని హైడ్ చేయడం కోసం ఇప్పుడు మొసైక్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా ఒక్కోసారి మనకు అవి కాకుండా ఈఎంఐ కనిపించేలాగా పెట్టాలి అనిపిస్తుంది మనకి. అలాంటప్పుడు ఈ ఇన్సర్ట్ పొజిషన్ లో నుంచి వీళ్ళని తీసుకొచ్చుకొని ఒక చోట పెడితే వీడియో అట్లాగే రన్ అవుతూ ఉంటది. మధ్యలో ఆ పార్ట్ మనం కనిపించొద్దు అనుకున్న పార్ట్ దగ్గర ఈ ఫొటోస్ மெட்டீரியல்ல தான் நான் குர்த்தி ஸ்டிச் பண்ணி வியர் பண்ணிருக்கேன். కవర్ అవుతాయి. ఓకే మీరు చేసే కొద్దీ ప్రాక్టీస్ మీద మీకు అవసరం అవుతాయి, అప్పుడు తెలుస్తుంది. అవన్నీ చిన్న చిన్న ట్రిక్స్ అన్నమాట. అట్లా ఫొటోస్ తీసుకొని అక్కడ యాడ్ చేసుకోవడము, వాటిని కొంచెం హైడ్ చేయడము. ఓకేనా, అయిపోయింది. వీడియోకి సంబంధించిన ఆప్షన్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఫ్లో ఉంది. టైం ఉందా? టైం లేదు. ఫ్లో రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే